డిసెంబర్ 5th జరిగిన ప్రాక్టీస్ టెస్ట్కి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ ప్రాక్టీస్ టెస్ట్ మీకు కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ నుండి. ఈ చాప్టర్ నుండి మీకు క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్లీ ఫార్ములాస్ బాగా వచ్చి ఉండాలి. డిస్టెన్స్ ఫార్ములా, సెంట్రాయిడ్ ఫార్ములా, స్లోపు, కొలీనియర్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఇంకా రిమైనింగ్ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు వస్తే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, మరి మనకి ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే పాయింట్ నియరెస్ట్ పాయింట్ టు ద ఆరిజన్ అన్నట్టు. అంటే ఆరిజన్కి కింద ఇచ్చిన 4 పాయింట్లో ఏ పాయింట్ దగ్గరగా ఉంది అనేది అడుగుతున్నారు మనకి. సో ఇక డిస్టెన్స్ అనేది మనకి ఈజీగా తెలియాలి. ఇప్పుడు ఆరిజన్ పాయింట్ ఫర్ సపోజ్ ఏ తీసుకుందాం. డిస్టెన్స్ కట్టినప్పుడు మనకి మినిమం డిస్టెన్స్ అంటే తక్కువ డిస్టెన్స్ ఏదైతే వస్తుందో అది దగ్గరగా ఉన్నట్టు, అంతే కదా. డిస్టెన్స్ ఎక్కువ వస్తే అది దూరంగా ఉన్నట్టు. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, మనకి x1 - x2² + y1 - y2². ఇదైనా యూజ్ చేయొచ్చు, ఇదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఆరిజన్ నుండి ఏదైనా పాయింట్కి డిస్టెన్స్ కనిపెట్టేటప్పుడు మీరు ఇంక ఈ ఫార్ములాతో పని లేకుండా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఏంటంటే ఫస్ట్ ఆరిజన్కి ఫస్ట్ పాయింట్కి డిస్టెన్స్ కడదాం. ఈ సింపుల్గా స్క్వేర్ రూట్ వేసి ఈ నెంబర్ యొక్క స్క్వేర్, ఈ నెంబర్ యొక్క స్క్వేర్ వేసేయండి. ఇంకా మైనస్లో ప్లస్గా ఉన్న మనకు సంబంధం లేదు. ఇంకా ఓన్లీ వాల్యూ స్క్వేర్స్ వేసేయండి. 4² 16, 1² 1, 16 + 1 √17. నెక్స్ట్ అలాగే దీనికి ఫైండ్ అవుట్ చేస్తే -3 ఉంది. ఇక్కడ మైనస్ పక్కన పెట్టేసి 3² + 2². 3² అంటే 9, 2² అంటే 4, 9 + 4 √13. అలాగే 1² + 3². ఆరిజన్కి దీనికి మధ్య డిస్టెన్స్ అంటే ఇక్కడ మనం 4 పాయింట్కి సెపరేట్గా డిస్టెన్స్ కడుతున్నాం. ఏ డిస్టెన్స్ అయితే మినిమం వస్తుందో అది దగ్గరగా ఉన్నట్టు. అంటే మీకు ఈ 4 ఆప్షన్స్ మాట. ఏ ఆప్షన్ అనేది మీకు ఆన్సర్ బట్టి చూసుకోవాలి. సరే, 1² అంటే 1, 3² అంటే 9, 9 + 1 √10. అలాగే ఇక్కడ 3, 4 చూసుకుంటే 3², 4². 4² అంటే 16, 3² అంటే 9, 16 + 9 అంటే 25. ఇక్కడ మీరు రూట్ విషయం పక్కన పెట్టి లోపల ఉన్న నెంబర్స్ చూడండి, పెద్ద వాల్యూస్ ఏమున్నాయి, అన్నిటికంటే పెద్ద 25. ఇంకా మనకి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, నియరెస్ట్ అంటే తక్కువది. ఏది తక్కువది ఉంది బాగా, √10. సో 1, 3 ఈజ్ ద పాయింట్ విచ్ ఈజ్ నియర్ టు ద ఆరిజన్. అండ్ ఇక సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ అని చెప్పి మనకి 2 పాయింట్స్ ఇచ్చాక, కాకపోతే టెక్నామెట్రిక్ రేషియోస్ అన్నట్టు. సో టెక్నామెట్రిక్ రేషియోస్ ఇచ్చినా, లాగరిథమ్స్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కానీ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అంటే మనం ఈ ఫార్ములా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ 2 పాయింట్సే కాబట్టి ఇది వేయొద్దు. ఇక్కడ ఆరిజన్ ఒక పాయింట్ అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. అదే ఫార్ములా ఏం కాదు, షార్ట్కట్ అంతే. సో ఇచ్చిన దాన్ని x1, y1, x2, y2తో కంపేర్ చేసుకుని ఈ ఫార్ములా వేసేయండి. x1 - x2 అని sin θ - cos θ² + sin θ ఇక్కడ మళ్ళీ cos θకి మైనస్ ఉంది కాబట్టి -cos θ. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, ప్లస్. అంటే sin θ + cos θ². సో a + b² అంటే a + b² ఏమవుతుంది, a² + b² + 2ab. సో a² అంటే sin² θ ప్లస్ b² అంటే cos² θ ప్లస్ 2 ఇంటూ a అంటే a ప్లేస్లో sin θ ఉంది, b ప్లేస్లో cos θ ఉంది కాబట్టి 2 ఇంటూ sin θ ఇంటూ cos θ. ఏంటిది, a + b². ఒకవేళ a - b అయితే ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా. సో చూడండి, sin θ - cos θ అంటే దీని యొక్క ఎక్స్పాన్షన్ ఇది, sin θ + cos θ అంటే దీని యొక్క ఎక్స్పాన్షన్ ఇది. ఇక్కడ మైనస్ ప్లస్ వాల్యూ క్యాన్సిల్. ఇక sin² θ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 అంటే 2 sin² θ + cos² θ కూడా 2 ఉన్నాయి. రెండింటిలోనే కామన్గా 2 ఉంది కాబట్టి 2 కామన్ తీసేస్తే sin² θ + cos² θ. సో sin² θ + cos² θ అంటే 1 కదా. సో √2 × 1 అంటే √2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇక థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఫైండ్ ద కండిషన్ దట్ a, b, c ఆర్ ద సక్సెసివ్ పాయింట్స్ ఆఫ్ ఏ లైన్. అంటే ఈ 3 పాయింట్స్ ఒక లైన్ తీసుకుంటే లైన్ మీద ఉన్నాయి అన్నట్టు. సక్సెసివ్ పాయింట్స్ ఆఫ్ ఏ లైన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి 3 ఈ విధంగా ఒక లైన్ మీద ఉన్నట్టు. అయితే కండిషన్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద పాయింట్స్ a, b, c అంటే మనం సింపుల్గా ఒకే లైన్ మీద ఉన్న పాయింట్స్ అనేటప్పటికి కొలీనియర్ అనేది గుర్తుకు రావాలి. కొలీనియర్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే అప్పుడు వాటిని కొలీనియర్ పాయింట్స్ అని చెప్తాం, అవునా కాదండి. సో ఇక్కడ దాని ప్రకారం 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి కండిషన్ ఏంటి, కొలీనియర్కి మనము ఏబి డిస్టెన్స్ కడతాము, బీసీ డిస్టెన్స్ కడతాము, దేనికి ఈక్వల్ అవ్వాలి, సిఏకి ఈక్వల్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అని ఇచ్చేసాడు. అంటే ఈ 3 ఒకే లైన్ మీద ఉన్నట్టు. అయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ మనము ఈ డిస్టెన్స్ అయ్యి కట్టి దీన్ని ఏ అనుకుని, దీన్ని బి అనుకుని, దీన్ని సి అనుకుని డిస్టెన్స్ అయ్యి కడితే టైం అంతా అయిపోద్ది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటికి స్లోప్ కట్టండి. స్లోప్ ఫార్ములా ఏంటండి, y2 - y1/x2 - x1.
సో ఈ రెండింటికి ఫార్ములా కట్టండి. y2 అంటే ఇది x1, y1 అనుకోండి, x2, y2 అనుకోండి. y2 మైనస్ y1 అంటే 2 మైనస్ 4/x2 మైనస్ x1 అంటే 1 మైనస్ x ఈక్వల్ టు ఈ రెండింటికి స్లోప్ కట్టండి, ఈక్వల్ చేసేయండి, x వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ x1, y1 అనుకోండి, దీన్ని x2, y2 అని దీన్ని అనుకోండి. అప్పుడు y2 అంటే 0 మైనస్ y1 2/x2 7 మైనస్ 1. సో 2 మైనస్ 4 అంటే -2/1 మైనస్ x ఈక్వల్ టు 0 మైనస్ 2 అంటే -2/7 మైనస్ 1 అంటే ఎంతండి 6. సో బోత్ సైడ్స్ -2 క్యాన్సిల్ అంటే ఇక్కడ 1 ఉన్నట్టు. సో 6 × 1 6 ఈక్వల్ టు 1 మైనస్ x. సో దీన్ని ఇటు సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే x ఈక్వల్ టు -5 ఈజ్ ద ఆన్సర్. ఫ్రెండ్స్ అక్కడ క్వశ్చన్ పేపర్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది. మీకు ఇది x,4 అని పడింది, యాక్చువల్లీ దిస్ ఈజ్ y. ఎందుకంటే ఆప్షన్లో మనకి x ఈక్వల్ టు -5 ఆన్సర్ లేదు. ఎందుకంటే క్వశ్చన్లోనేమో 4 అని ఇచ్చారు, బట్ ఆప్షన్స్లో అయితే రిలేషన్ ఇచ్చారు. సో అక్కడ మీకు క్వశ్చన్ కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ y మళ్ళీ సేమ్ స్లోప్స్ ఈక్వల్ చేసేయడమే, అంటే 2y2 మైనస్ y1 2 మైనస్ y/x2 మైనస్ x1 1 మైనస్ x ఈక్వల్ టు 0 మైనస్ 2/7 మైనస్ 1. సో 2 మైనస్ y/1 మైనస్ x ఈక్వల్ టు -2/-6. సో బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ కానీ 2 టేబుల్ అయితే 1/3. సో అంటే మనకి ఏమొచ్చినట్టు 2 మైనస్ y/1 మైనస్ x ఈక్వల్ టు 1/3 అని వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 3 × 2 6 మైనస్ 3 × y 3y ఈక్వల్ టు 1 × 1 1 మైనస్ 1 × x. సో మైనస్ x ఇటు పక్క ట్రాన్స్పోజ్ చేసి 6 అటు పక్క ట్రాన్స్పోజ్ చేసేయండి. మైనస్ x ఇటు సైడ్కి వస్తే ప్లస్ -3y దట్ ఈక్వల్ టు 6 అటు పక్క వెళ్ళిపోతే 1 మైనస్ 6 అంటే ఎంతండి మనకి -5. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకుంటే x, y ఈజ్ ద ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ అని చెప్పి మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ మనం ఒరిజినల్గా చేసేటువంటి ప్రాసెస్ ఏంటంటే దీన్ని p అనుకుని p ఆఫ్ x, y ఇచ్చిన పాయింట్ ఒకదాన్ని a అనుకుంటాం, a 2, 1 అండ్ b 1, -2 అని చెప్పి ఈ p అనే పాయింట్ ఏకి bకి సమానమైన దూరంగా ఉంది అని చెప్పి మనం ఫస్ట్ pకి aకి డిస్టెన్స్ కట్టి ఈ రెండింటికి డిస్టెన్స్ కట్టి అప్పుడు రెండింటిని ఈక్వల్ చేసి సాల్వ్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. మీకు ఆప్షన్లో ఇచ్చిన ఈక్వేషన్ డైరెక్ట్గా వస్తుంది. కానీ మనం అదంతా చేసేటప్పటికి చాలా టైం అయిపోద్ది, ఎందుకంటే సింప్లిఫికేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటి అంటే x, y ఈజ్ ద ఈక్విడిస్టెంట్ అని అన్నాడు, అంటే సమానమైన దూరంలో ఉందని అని అన్నట్టు. అంటే దీని నుంచి ఎంత దూరంగా అయితే ఉందో దీన్ని కూడా అంతే దూరంగా ఉంది. ఇలాంటప్పుడు మనం మిడ్ పాయింట్ ఫార్ములా కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో జస్ట్ ఇది మీకు అర్థం అవడం కోసం డ్రా చేశాను అంతే. అఫ్కోర్స్ మనం ఈ 3 పాయింట్స్ ఒక లైన్ మీద ఉన్నాయని మనకు తెలియదు, కానీ ఈక్విడిస్టెన్స్ అని అనడం వలన మనం మిడ్ పాయింట్ కాన్సెప్ట్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మిడ్ పాయింట్ కట్టండి రెండింటికి. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటంటే x1 + x2/2, y1 + y2/2. ఇచ్చిన వాటిని x1, y1, x2, y2తో అనుకోండి. కంపేర్ చేసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇది వస్తుంది. మరి మిడ్ పాయింట్ అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ప్రకారంగా ఫార్ములా ప్రకారంగా అయితే మిడ్ పాయింట్ ఫార్ములా, బట్ క్వశ్చన్ ప్రకారంగా ఈక్విడిస్టెంట్లో ఉంది అంటే కంపల్సరీ ఇదే మిడ్ పాయింట్ అవ్వాలి కదా. అందుకని మిడ్ పాయింట్ ప్లేస్లో x, y రాసుకున్నానండి. ఇప్పుడు x1 + x2 అంటే 2 + 1/2, అలాగే y1 + y2 అంటే 1 + -2/2, 1 + -2/2, 2 + 1 అంటే 3/2, ప్లస్ ఇంటూ మైనస్ 1 - 2 అంటే -1/2. అంటే ఇవి కంపేర్ చేసుకుని x1 అంటే 2 అది తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు, y1 అంటే 1 అంటే తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు, అలా అన్నమాట. అలా వేస్తే మీకు ఇది వస్తుంది. ఇప్పుడు 2 + 1 అంటే 3 కదండి, 3/2. 1 - 2 అంటే -1/2. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3/2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకొని వెరిఫికేషన్ చేసేయండి ఆప్షన్లో. ఓకే, సో మీరు సెకండ్ ఆప్షన్ వెరిఫై చేస్తే x + 3y = 0. x అంటే 3/2, 3y అంటే 3 × y అంటే -1/2. సో ప్లస్ ఇంటూ మైనస్ 3 × 1 అంటే 3/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో సెకండ్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి దట్ ఈస్ ద ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసుకుంటే మనకి 2 పాయింట్స్ ఇచ్చారు, సేమ్ డిస్టెన్స్ ఫార్ములా. మళ్ళీ సేమ్ అండి, మనం ఆల్రెడీ సెకండ్ క్వశ్చన్లో చేస్తాం. మళ్ళీ అదే విధంగా x1, y1, x2, y2 అనుకోండి, డిస్టెన్స్ ఫార్ములా వేసుకోండి. అంటే మీరు రఫ్ చేసేటప్పుడు ఇదంతా వద్దు, కాకపోతే మీరు ఎలా చేయగలనేది మీకు తెలియడం కోసం నేను అక్కడ రాస్తాను అనమాట ఆన్సర్. సరే, ఇవి కంపేర్ చేసుకోండి. x1 అంటే a cos ఆల్ఫా, ఏ ఇది ఆల్ఫా, ఇది రెండు ఒకటి అనుకుంటారు, రెండు డిఫరెంట్. ఓకే, ఏ ఆల్ఫా వేరు చూసుకోండి. సో x1 - x2, a cos ఆల్ఫా x2 అంటే 0 2 ప్లస్ y1 అంటే 0 మైనస్ y2 అంటే a sin ఆల్ఫా. సో -0, అలాగే ఇక్కడ 0 తీసేయచ్చు. ఇక్కడ స్క్వేర్ దీనికి అప్లై చేస్తే దీనికి అప్లై అవుతుంది, దీనికి కూడా అప్లై అవుతుంది. ఏకి అప్లై అయితే
కాస్ స్క్వేర్ ఏకి అప్లై అయితే ఏ స్క్వేర్, కాస్ ఆల్ఫాకి అప్లై అయితే కాస్ స్క్వేర్ ఆల్ఫా అని అర్థం. ఆల్ఫా కూడా అప్లై అవుద్దని చెప్పి ఆల్ఫా స్క్వేర్ అని రాయొద్దండి, ఇదంతా ఒకటే వాల్యూ. ఓకే, ఇదంతా ఒకటే వాల్యూ కాబట్టి దానికే మనకి స్క్వేర్ అప్లై అవుతుంది. సో ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఈ స్క్వేర్ మైనస్కి వచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఏకి వచ్చినప్పుడు ఏ స్క్వేర్, సైన్ ఆల్ఫాకి వచ్చినప్పుడు సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు రెండిట్లోని ఏ స్క్వేర్ కామన్గా ఉంచండి. సో ఏ స్క్వేర్ కామన్ ఇస్తే ఇంక లోపల ఏముంటుందండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. అంటే దీన్ని నేను ఎలా రాసుకోవచ్చుగా. సో ఇప్పుడు మరి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే మనం ట్రిగ్నోమెట్రీలో బేసిక్ ఐడెంటిటీ, ఫస్ట్ ఐడెంటిటీ, బేసిక్ కాదు, మనకున్న 3 ఐడెంటిటీస్లో ఫస్ట్ ఐడెంటిటీ ఏంటంటే అది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అంటే చాలామంది అనుకోవచ్చు అక్కడ థీటా ఉంటేనే 1 పెట్టుకోవాలేమో అని. అక్కడ థీటా ఉంటేనే 1 అని కాదు అర్థం. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని కొన్ని టెక్స్ట్ బుక్ ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్ ఇక్కడ ఏ ఉంటుంది. అంటే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ థీటా ఉంటేనే 1 పెట్టాలేమో అని అనుకుంటాం. బట్ అక్కడ అలా కాదు, ఈ రెండు యాంగిల్స్ సేమ్ ఉండాలి అంతే. అది ఏ ఉన్నా పర్లేదు, బి ఉన్నా పర్లేదు, ఎక్స్ ఉన్నా పర్లేదు, ఏ వాల్యూ ఉన్నా పర్లేదు. ఓకే సరే, ఇక దీని ప్లేస్లో మనం 1 రాసేసుకోవచ్చు. ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏ స్క్వేర్, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సర్. సో ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి అని చెప్పి ఓ ఈజ్ ద ఆరిజన్, ఏ పాయింట్ ఇచ్చారు, బి పాయింట్ ఇచ్చారు. ఆరిజన్ కదా అని చెప్పి చాలామంది 0,0 తీసుకుని ట్రయాంగిల్ ఫార్ములా, ఏరియా ఫార్ములా అప్లై చేద్దాం అనుకుంటా. అంటే హాఫ్ మోడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ఫార్ములా ఉంటుంది కదండి, ఈ ఫార్ములా అప్లై చేసి చేద్దాము అని అనుకోవచ్చు. బట్ ఆరిజన్ అనే వర్డ్, ఆరిజన్ ద్వారా ఫామ్ అయిన ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అని అడిగినప్పుడు మీరు ఫార్ములా కూడా అప్లై చేయక్కర్లేదు, డైరెక్ట్గా చేయొచ్చు. చూడండి, సో ఆరిజన్ అంటే ఇది. ఇప్పుడు ఏ చూడండి, a,0 స్మాల్ a,0 అంటే యాక్చువల్లీ పాయింట్ మనం x,y తీసుకుంటాం. y కోఆర్డినేట్ 0 ఉంది అంటే అది కంపల్సరీగా దేని మీద ఉండాలి, x యాక్సిస్ మీద ఉండాలి. సో దిస్ ఈజ్ a,0. అలాగే 0,b అంటే x కోఆర్డినేట్ 0, అది కంపల్సరీగా దేని మీద ఉండాలి, y యాక్సిస్ మీద ఉండాలి. సో దిస్ ఈజ్ 0,b. అంటే a,0 అంటే ఏంటి అర్థం, ఇది ఏ యూనిట్స్ అని అర్థం, అంతే కదండి. ఇప్పుడు గ్రాఫ్లో 0, 1, 2, 3 అని రాస్తాం. అంటే ఇక్కడ అంటే 3 అంటే ఏంటి అర్థం, 0 నుండి 3 యూనిట్స్ డిస్టెన్స్ అని అర్థం. సో మరి ఇక్కడ a,0 అంటే ఇది ఏ, ఇదేమవుతుందండి బి. సో దిస్ ఈజ్ ద ట్రయాంగిల్. నౌ ఇది ఆరిజన్ 0,0. ఇప్పుడు మన ఫార్ములా ఎక్కలేదు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ బేస్ ఇంటూ హైట్. నార్మల్గా మనం చిన్నప్పుడు చేసిన దాని ప్రకారం. సో హాఫ్ ఇంటూ మాడ్యులస్ పెట్టండి. బేస్ అంటే ఇదేగా ఏ, హైట్ అంటే ఇదేగా బి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. హాఫ్ మోడ్ ఏబి స్క్వేర్ యూనిట్స్ ఆప్షన్లో ఉందా, ఒకసారి చెక్ చేయండి. మీకు ఎందుకంటే థర్డ్ ఆప్షన్లో చూడండి, హాఫ్ మోడ్ ఏబి. ఓకే, సో ఒక్కొక్కసారి ఆప్షన్లో ఇది ఇస్తాడు, దీంతోపాటు హాఫ్ మోడ్ ఏబి స్క్వేర్ యూనిట్స్ అని ఇస్తాడు. మీకు కంగారుగా చూసుకోకుండా ఇది పెట్టేస్తే పోతుంది, ఎందుకంటే ఏరియా అని పెట్టేటప్పటికి మనకి యూనిట్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంకా ఆప్షన్లో డైరెక్ట్గా ఇది ఇచ్చాడు అనుకుని గొడవే లేదు, ఇన్ కేస్ మారిస్తే కనుక చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని చెప్పి మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇట్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ స్ట్రైట్ లైన్. ఇఫ్ 2 straight lines intersect at a point, what is the point of intersection? Means what is the solution of the 2 equations అన్నట్టు. అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై దట్ సాటిస్ఫై బోత్ ద ఈక్వేషన్స్. 2 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేసేటువంటి ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాక్సిమం ఎలాంటి ఇచ్చినప్పుడు వెరిఫికేషన్కి వెళ్ళిపోతుంది తప్ప సాల్వింగ్ అయితే పెట్టుకోవద్దు, ఎందుకంటే టైం ఎక్కువ అయిపోతుంది. జస్ట్ మ్యాక్సిమం ఒక ఈక్వేషన్ చేయండి ఓవర్లుక్గా. సో ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడండి, 6x అంటే 6 ఇంటూ -2 మైనస్ వై అంటే 0 ప్లస్ 12 ఈక్వల్ టు 0. సో 0 పోతుంది, 6 ఇంటూ -2 అంటే -12 ప్లస్ 12 ఈక్వల్ టు 0. సో ఇది దీన్ని సాటిస్ఫై చేస్తుంది. ఒక్కొక్కసారి 2 ఈక్వేషన్స్ కూడా చెక్ చేయండి, ఒకటి సాటిస్ఫై చేస్తుందని చెప్పి అదే ఆన్సర్ పెట్టేయకుండా 2 కూడా ఒకసారి ఓవర్లుక్గా అలా చెక్ చేయండి. సో 2 ఇంటూ ఎక్స్ అంటే 2 ఇంటూ -2 ప్లస్ 3 ఇంటూ వై అంటే 0 ప్లస్ 4, 2 ఇంటూ -2 అంటే -4, ఇది ఎరగపోతుంది, -4 ప్లస్ 4 అంటే 0. సో ఆర్హెచ్ఎస్ వాల్యూ వచ్చేస్తుంది కదా రెండింటికి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. మ్యాక్సిమం వెరిఫికేషన్కి వెళ్ళిపోండి, సాల్వింగ్ మాత్రం పెట్టుకోవద్దు. ఓకే, ఇవి చిన్న కోఎఫిషియెంట్స్ ఉన్నా పెద్ద కోఎఫిషియెంట్స్ ఉన్నా కానీ సాల్వింగ్ పెట్టుకుంటే టైం అయిపోద్ది. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. 9th క్వశ్చన్. ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చి, అంటే లైన్ సెగ్మెంట్ అని ఎవడు 2 పాయింట్స్ ద్వారా ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ అని ఇస్తాడు.
x1, y1 పాయింట్స్ ఇచ్చేసి ఎక్స్ యాక్సిస్ ద్వారా డివైడ్ చేయబడింది అని అడిగి ఏ రేషియోగా డివైడ్ చేయబడింది అని అడుగుతాడు. అంటే ఫర్ సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, యాక్చువల్గా ఇది వై కదా అంటారేమో, అనుకుందాం ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఏ రేషియోగా డివైడ్ చేయబడింది అని అడుగుతారు. సో ఇది మనకి ప్రాబ్లమేటిక్గా చేయాలంటే చాలా లెంతీ అయిపోతుంది. బట్ మీకు చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ రాసాను చూడండి, రేషియో ఇన్ విచ్ ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ అని చెప్పిగా ఇచ్చినప్పుడు మీకు ఫార్ములా ఏమవుతుందండి, -y1:y2. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన పాయింట్స్ ఇవి కదా, అంటే -y1 అంటే -3:y2 అంటే 7. సో మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కదండి. సో 3:7 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనకి 10th క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. యాక్చువల్గా మనము కొలీనియర్ అంటే ఇంతకుముందు బిట్స్ చేసాం, ఒక డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి కూడా కొలీనియర్ కాదని చెప్పొచ్చు. అంటే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏబి, బీసీ, సిఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేసి ఈ రెండింటిని యాడ్ చేస్తే దీనికి ఎక్కువగా అవుతుందని అది యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ 2 పాయింట్స్ యొక్క స్లోపు ఈక్వల్ టు లాస్ట్ 2 పాయింట్స్ యొక్క స్లోప్ అని చెప్పి కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఒకసారి చూడండి, ఏబీసీ కొలీనియర్ అని ఏ పాయింట్ ఇచ్చారు, బి పాయింట్ ఇచ్చారు, ఏసీ ఈక్వల్ టు 10 అని ఇచ్చాడు తప్ప సి యొక్క కోఆర్డినేట్స్ మనకి ఇవ్వలేదు. ఓకే, మన క్వశ్చన్ అది, సి యొక్క కోఆర్డినేట్స్ కనిపెట్టాలి. ఇలా కోఆర్డినేట్స్ కనిపెట్టాలి అన్నప్పుడు ప్రాబ్లమేటిక్ చేయడం కంటే వెరిఫికేషన్ చేసుకోవడం చాలా బెస్ట్. ఓకే, మీకు ప్రాబ్లమేటిక్ చేసే టైంలో వెరిఫై అయిపోతాయి కూడా. ఓకే, అందుకని మీకు అంటే ప్రతి ఆప్షన్ చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ మనం ఇటువంటి ఎంసీక్యూస్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది. బట్ మీకు అలా చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. ఓకే, మీకు ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే చూడండి, -5, -2. ఇప్పుడు ఏసీ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు కదా, అంటే ఏ పాయింట్ ఉంది, ఇక సి పాయింట్ మనకి ఆప్షన్లో ఏదో ఒక పాయింట్ అవ్వాలి. ఇప్పుడు నేను దీన్ని తీసుకుంటే ఒకసారి వెరిఫై చేస్తే ఏసి, ఓకే, ఈ రెండింటికి డిస్టెన్స్ ఏమనుకుంటామండి, x1, y1, x2, y2. ఓకే, ఇప్పుడు మన డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, √(x1 - x2) ² + y1 - y2 ². ఇక్కడ మనకి 10 రావాలి అంటే మనకు కొంచెం పెద్ద వాల్యూసే రావాలి లోపల, అవునా కదా. సరే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 + 5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 + 2. సో 3 + 5 అంటే 8, 4 + 2 అంటే 6, 8² అంటే 64, 6² అంటే 36. రెండింటిని యాడ్ చేస్తే √100 అంటే ఎంత అండి, మనకి 10 అవుతుంది. సో 10 ఎందుకు అవుతుంది అంటే √100ని 10 × 10 అని రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు √10², స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకి 10 యూనిట్స్ ఈజ్ ద ఆన్సర్. అదే ఇది ఆన్సర్ కాదు, ఇది యాక్చువల్గా ఏసీ ఈక్వల్ టు 10 రావాలి. అటువంటి టైప్ ఆఫ్ ఆ కండిషన్ సాటిస్ఫై చేసేటువంటి సి యొక్క కోఆర్డినేట్స్ కదా. మనం వెరిఫికేషన్లో ఈ ఆప్షన్ 3 అనుకుంటుంది, ఎంత ఇది ఆప్షన్ 2 తీసుకుని వెరిఫై చేస్తే 10 వచ్చింది, సరిపోతుంది కాబట్టి. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ చాలా ఈజీ బిట్, మనకి డైరెక్ట్ ఫార్ములా సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వెర్టిసెస్ అని చెప్పి 3 వెర్టిసెస్ ఇచ్చారు. అయితే ఒక్కొక్కసారి మిమ్మల్ని సెంట్రాయిడ్ అంటే ఏంటి అనేది కూడా అడుగుతూ ఉంటాడు. సెంట్రాయిడ్ అంటే మీడియన్స్ యొక్క ఇంటర్సెక్షన్ యొక్క పాయింట్ అన్నమాట. మీడియన్ అంటే ఈ వెర్టెక్స్ నుండి స్టార్ట్ చేసి ఈ వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉండేటువంటి సైడ్ యొక్క మిడ్ పాయింట్ని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ని మీడియన్ అని అంటాం. సో ఎలాంటి మీడియన్స్ మనకి 3 వస్తాయి కదండి, 3 వెర్టిసెస్ నుంచి. సో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ని సెంట్రాయిడ్ అని అంటాము. సెంట్రాయిడ్ని క్యాపిటల్ జీతో డెనోట్ చేసుకుంటాము. సో ఇచ్చిన పాయింట్స్ని x1, y1, x2, y2, x3, y3తో డెనోట్ చేసుకోండి. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి, x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. కంపేర్ చేసుకోండి, x1 1, 4, -2, 1, 4 +(-2), అలాగే y1 2, -3 +4, 2, -3 +4. సో ప్లస్గానే యాడ్ చేసుకోండి, అందులోంచి మైనస్గానే తీసేయండి. సో 1 + 4 అంటే 5, 5 - 2 అంటే ఇక్కడ వేసాను మీకు ప్రతి స్టెప్ అర్థం అవడం కోసం. సో 5 - 2 అంటే 3, 6 - 3 అంటే 3, 3/3 అంటే 1, 1 ఈజ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద గివెన్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇది కొంచెం లెంతీ ప్రాబ్లము, ఈజీదే కానీ కొంచెం లెంతీ, కొంచెం ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. సరే, మన క్వశ్చన్ ఏంటంటే ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ 1, 4 అని ఇచ్చారు. సో సెంట్రాయిడ్ ఇచ్చేసారు అండ్ 2 వెర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్, అంటే మనకి ట్రయాంగిల్లో 2 వెర్టిసెస్ ఇచ్చాడు, ఏ మరియు బి అనుకుంటే ఆ 2 ఇచ్చినట్టు.
అంటే A4, -3 అండ్ B ఏమో -9, అని ఇచ్చారు. సి యొక్క కోఆర్డినేట్స్ మనకు తెలియదు అండ్ ఇక్కడ సి కోఆర్డినేట్స్ కట్టమని కూడా అడగలేదు, డైరెక్ట్ ఫైండ్ ద ఏరియా అని అన్నాడు తెలియదుగా. సో ఇక్కడ ఏరియా కట్టాలంటే మనకు ఫస్ట్ సి కోఆర్డినేట్స్ తెలియాలి, అందుకని ఫస్ట్ మనం సి కోఆర్డినేట్స్ కనిపెడదాము. అవి తెలియదు కాబట్టి x, y అని అనుకున్నాను. ఇప్పుడు సెంటర్ కార్డ్ ఫార్ములా వేసేయండి, దట్ ఈక్వల్ టు x1 + x2 ఇందాక చేసాం కదా, ఫార్ములా వేసేసి ఇప్పుడు సెంటర్ కార్డ్ అంటే మన క్వశ్చన్ ఎంత ఇచ్చారండి 1, 4 దట్ ఈక్వల్ టు x1, x2 ఇది x3. సో ఆ 3 వాల్యూస్ ఇక్కడ వేసేయండి, y1, y2, y3 ఆ 3 వాల్యూస్ ఇక్కడ వేసాను, ఈ వాల్యూ వస్తుంది. 4 - 9 అంటే -5 + x అంటే x - 5. ఇక్కడ ఏమవుతుందండి 7 - 3 అంటే +4 + y/3. ఇప్పుడు ఇలా 2 పాయింట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం వాటి యొక్క x కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేసుకోవచ్చు, అలాగే y కోఆర్డినేట్స్ని కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. సో వెన్ వీ ఈక్వేట్ x కోఆర్డినేట్స్ 1ని 1/1 అని రాసుకుంటున్నానండి, దట్ ఈక్వల్ టు x - 5/3. అలాగే 4 ఈక్వల్ టు ఇది. సో 4ని ఇక్కడ నేను 4/1 అని రాస్తాను. సో 4/1 ఈక్వల్ టు ఈ వాల్యూ. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి, 3 × 1 3 ఈక్వల్ టు 1 × x - 5 x - 5. అలాగే 3 × 4 12 ఈక్వల్ టు 1 × 4 + y. అలాగే 4ని ఇటు పక్కకి -5ని ఇటు పక్కకి తీసుకొస్తే x, y కూడా 8 వస్తుంది. ఇప్పుడు ఏరియా కట్టాలి. యాక్చువల్లీ 10th మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఉంటుంది, ½ mod x1 × y2 - y3 + x2 × y3 - y1 + x3 × y1 - y2 అని. దానికన్నా ఇదైతే మీకు గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది, సింప్లిఫై చేయడం కూడా పెద్ద కష్టం అనిపించదు. ఓకే ఒకసారి చూడండి, ఇది ఒకటేనండి, దీన్ని సింప్లిఫై చేస్తే నేను ఇప్పుడు చెప్పిన ఫార్ములా వస్తుంది. ఓకే ఇన్ కేస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది, తెలియకపోతే మాత్రం ఎలా చేయాలని చెప్తాను. ఒకసారి చూడండి, ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ని A, B, C కదా, C అంటే మనకి ఇనీషియల్గా తెలియదు, కనిపెట్టిన తర్వాత వచ్చిన వాల్యూస్ ఇవి. ఓకే ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే ½ mod x1 x2 x2 x3. ఓకే అంటే x1 - x2 ఇదొక వాల్యూ, తర్వాత x2 - x3 ఇదొక వాల్యూ, అలాగే కింద సేమ్ x ప్లేస్లో y వస్తుంది అంతే. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. అంతకన్నా ముందు వీటిని x1, y1, x2, y2, x3, y3తో కంపేర్ చేసుకుని ఆ వచ్చిన రిజల్ట్స్ని కింద సబ్స్టిట్యూట్ చేయండి. x1 అంటే 4 మైనస్ x2 అంటే -9. సో మైనస్కి మళ్ళీ మైనస్ వచ్చినప్పుడు బ్రాకెట్ పెట్టుకోండి. ఓకే అలాగే x2 అంటే -9 మైనస్ x3 అంటే 8. ఓకే సింపుల్ అండి, ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇది వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 4 + 9 అంటే 13, -3 - 7 అంటే -10, -9 - 8 అంటే -17, 7 - 8 అంటే -1. ఇప్పుడు ఇలా వాల్యూ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయండి, ఎంత 13 × -1. ఇప్పుడు మైనస్ పెట్టి ఈ రెండింటిని ఇంటూ చేయండి, అంటే దిస్ ఈజ్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ డెట్. ఐడియా ఉంటే ఓకే, బట్ కొంతమందికి ఐడియా లేకపోవచ్చు, మేబీ ఇంటర్మీడియట్ చదవకుండా ఉన్నవారికి ఎవరన్నా, అంటే అఫ్కోర్స్ డిఎస్సి కాబట్టి ఇంటర్మీడియట్ చదవకుండా ఉండరు, కాకపోతే ఇవి మీకు పాలిసెట్ పాలిటెక్నిక్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా మనకి ఎంసీక్యూ క్వశ్చన్స్ మీకు యూజ్ అవుతాయి కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూగా అనుకున్నాను. యాక్చువల్గా ఇది డిఎస్సి ప్రాక్టీస్ టెస్ట్, కాకపోతే నేను ఆ పాలిటెక్నిక్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించి ఇంటర్ వాళ్ళు ఉండరా అన్న పాయింట్ ఆఫ్ వ్యూగా చెప్పాను. అఫ్కోర్స్ అందరికీ కూడా ఐడియానే ఉంటుంది కాబట్టి. సో డెట్ ఎక్స్పెండ్ చేసేస్తే మీకు ఆన్సర్ ఇది వస్తుందండి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పెండ్ చేయడం కాకపోతే ఏం లేదు, రెండింటిని ఇంటూ చేయండి, మైనస్ పెట్టండి, రెండింటిని ఇంటూ చేయండి అంతే. నెక్స్ట్ ఇది సింబల్ మాడ్యులస్ కింద మాట మనం ట్రీట్ చేస్తాం. ఇక్కడ ఎక్స్పాన్స్ చేసేటప్పుడు డెట్ కింద అనుకుంటాము, బట్ ఇది లాస్ట్కి వచ్చేటప్పటికి మాడ్యులస్ సింబల్ అన్నమాట, అంటే మైనస్ వచ్చినా కానీ పాజిటివ్ వాల్యూస్ పెట్టుకోవడానికి, ఎందుకంటే ఏరియా కాబట్టి. సో 13 × -1 అంటే ఎంతండి -13. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో 17 × 10 అంటే 170. ఇక రెండింటికి మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, రెండింటిని యాడ్ చేసి దాని ముందు మైనస్ సింబల్ పెట్టాలి. సో 13 + 17 అంటే 183, బట్ -183. సో ఇప్పుడు మోడ్ తీసేసి ½ 183, దట్ ఈక్వల్ టు 183/2 ఈజ్ ద ఆన్సర్. ఓకే సో ఇది కొంచెం లెంతీ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్కి సంబంధించిందే. 3 పాయింట్స్ ఇచ్చారు, ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ అన్నమాట 3 కూడా. ఆ 3 పాయింట్స్ ద్వారా ఫామ్ అయిన ట్రయాంగిల్ యొక్క ఏరియా 5 స్క్వేర్ యూనిట్స్ అంట. అయితే అక్కడ బ్లాక్ చేసిన టీ వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే T,2T అని ఇచ్చాడు, టీ ఎంత తీసుకోవాలి. సరే సేమ్ ప్రాసెస్, సేమ్ ఏరియా ఫార్ములా రాయండి, కంపేర్ చేసుకోండి ఇచ్చిన పాయింట్స్ని.
x1, y1, x2, y2, x3, y3తో కంపేర్ చేసుకుని ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, ఇక్కడ -2, -3, -5, 6 - 1 అంటే +5, 2t - 6, ఇంక ఇదంతా సేమే. ఇప్పుడు ఇక్కడ 2 డివైడ్ చేస్తుంది కదా, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ చేస్తుంది, అంటే 2 × 5 10. ఈ మాడ్యులస్ సింబల్ అలాగే ఉంచండి. ఐ మీన్ ఇక్కడ ఫస్ట్ డెట్ ఎక్స్పాండ్ చేస్తాం కదా, దీన్ని ఎక్స్పాండ్ చేసేయండి. ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేస్తాం. 5 × t + 2 మైనస్ పెట్టి ఈ రెండింటిని ఇంటూ చేస్తాం, అంటే -5 × 2t - 6. సో 5 × t 5t, 5 × 2 10. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఫస్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోద్దండి, ప్లస్ అయిపోద్ది. అంటే 5 × 2t 10t, 5 × -6 -30. సో 5t 10t అంటే 15t, మొత్తం 15t ఉన్నాయి. నెక్స్ట్ 10 - 30 అంటే -20. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనము మాడ్యులస్ ఉన్నప్పుడు నెగిటివ్ నెంబర్స్ వస్తే అప్పుడు మనం పాజిటివ్ నెంబర్గా తీసుకుంటాం. యాక్చువల్గా మాడ్యులస్ యొక్క పర్పస్ అది. కానీ మనకి మాడ్యులస్ లోపల ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు, ఎక్స్ప్రెషన్స్ అంటే న్యూమరికల్ వాల్యూస్ కాకుండా వేరియబుల్తో ఇన్వాల్వ్ అయినప్పుడు, మాడ్యులస్ని ఎలిమినేట్ చేసేటప్పుడు, దట్ మీన్స్ రిమూవ్ చేసేటప్పుడు ప్లస్ మైనస్ అని తీసుకోవాలి. ప్లస్ ఆర్ మైనస్ అని. అంటే ఇక్కడ మనం mod 15t - 20 = 10 ఉంది కదండి, mod ఎలిమినేట్ చేసేటప్పుడు అంటే 15t - 20 = +or-10 అంటే 2 తీసుకోవాలి మనం. ఒకసారి +t, ఒకసారి -t. ఇప్పుడు -20ని ఎడపకు పంపించేస్తే +20, 10 + 20 అంటే 30, 15t = 30, t = 15 ఇంటూ చేస్తుంది. ఇక్కడ అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో 30/15 అంటే 2. అలాగే ఇక్కడ కూడా సింప్లిఫై చేసుకుంటే t = 2/3 వస్తుంది. కానీ మీకు ఇక్కడ ఆప్షన్లో 2 లేవు. ఓకే, సో అందుకని మీకు నన్ ఆఫ్ ది అబోవ్. ఇంత కష్టపడి మనకు ఆన్సర్ అందులో లేదు. బట్ ఎలాంటి బిట్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఆన్సర్ ఉందో లేదో మనకు ఆన్సర్ వచ్చే వరకు తెలియదు కదా. సో అందుకని చూసుకోండి. కంగారుగా 2 వచ్చింది కదా అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ పెట్టేయకూడదు, తర్వాత కూడా చూసుకోవాలి. ఒక్క నిమిషం ఆగండి. 2, -3. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఉంది కానీ ఇక్కడ మీకు ఎందుకో ఇన్కరెక్ట్ అని ఇచ్చారు. సో అది కొంచెం ఆప్షన్లో తప్పు ఉంది. సరే, మీకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. 2, 2 ఆర్ 2/3 ఉంది కదా, సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, కానీ ఇక్కడ నాకు కీలో అయితే నన్ ఆఫ్ ది అబౌవ్ అని చెప్పి ఇచ్చారు. సో దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఆప్షన్ 1, 2 ఆర్ 2/3 అనేది కరెక్ట్. ఒకసారి చూసుకోండి, అంటే చిన్న చిన్న ప్రింటింగ్ మిస్టేక్స్ జరుగుతుంటాయి కదా, ఆ విధంగా. ఓకే, ఇక నెక్స్ట్ 14th క్వశ్చన్. 2 పాయింట్స్ ఇచ్చారు, 2 పాయింట్స్ మీద డిస్టెన్స్ కూడా ఇచ్చేసారు. 5 సెంటీమీటర్స్, 5 అని ఇచ్చారు యాక్చువల్గా, అంటే 5 యూనిట్స్ అని. అఫ్కోర్స్ సెంటీమీటర్స్ అవ్వచ్చు, మీటర్స్ అవ్వచ్చు. ఓకే, అయితే విషయం ఏంటంటే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి మనము. చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ కొంచెం మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ డిస్టెన్స్ వరకు ఫార్ములాస్ యూజ్ చేసేయచ్చు కదా. x1, y1, x2, y2తో కంపేర్ చేసుకోండి, ఫార్ములా వేసుకోండి. సో d అంటే డిస్టెన్స్ అన్నట్టు, d5 కదా. x1 అంటే k - x2 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 3, y2 3 అంటే 3 - 3 దగ్గర పోతుంది మొత్తం. ఇంకేం మిగిలింది చూడండి, స్క్వేర్ రూట్ 5 = స్క్వేర్ రూట్ ఆఫ్ k - 2. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్క్వేర్ రూట్ లోపల ఫర్ సపోజ్ 2² అని ఉందనుకోండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి 2 వేసేయచ్చు. స్క్వేర్ రూట్ లోపల -2² అని ఉందనుకోండి, చాలామంది ఇది క్యాన్సిల్ చేసి -2 వేసేస్తారు. సో దిస్ ఈజ్ రాంగ్. ఎందుకంటే మనకి స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు దాని యొక్క అవుట్పుట్ అనేది కంపల్సరీగా పాజిటివే వస్తుంది, నెగిటివ్ అవుట్పుట్స్కి ఛాన్స్ లేదు. అయితే యాక్చువల్ ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x² అంటే mod x అని అర్థం. అంటే ఒకవేళ నెగిటివ్ వచ్చినా కానీ దీన్ని పాజిటివ్ అవుట్పుట్గానే తీసుకోవాలి అని అర్థం. ఇది నెంబర్స్కి మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. బట్ ఇక ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు మాత్రం మోస్ట్లీ చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే స్క్వేర్ రూట్ తీసేసి k - 2 = 5 వేసేసి -2 నడిపకు పంపించేస్తారు. 5 + 2 అంటే k = 7 అని వేసేస్తారు. దట్ ఈజ్ ఆల్సో ఏ ఆన్సర్. బట్ అదొకటే ఆన్సర్ కాదు, ఇంకొక ఆన్సర్ కూడా ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలి అంటే ఎప్పుడైనా సరే స్క్వేర్ క్యాన్సిల్ చేసేటప్పుడు మోడ్ అనేది యూజ్ చేయాలి. అఫ్కోర్స్ నెంబర్స్ మనకి మీకు ఎప్పుడు ఎలాంటి కనబడవు మ్యాక్సిమం, అందుకని చెప్పి మనం ఈ ఫార్ములా పెద్దగా యూజ్ చేయం. బట్ యాక్చువల్ ఫార్ములా అంటే ఇదే. ఓకే,
సరే, ఇంక విషయం మన ప్రాబ్లంకి వచ్చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసేటప్పుడు 5 = mod of k - 2 అని తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మాడ్యులస్ని ఎలిమినేట్ చేయాలంటే ఇందాక చెప్పాం ఏం తీసుకోవాలి, +or -5 అంటే k - 2 = +5 ఆర్ k - 2 = -5. సో -2 ఎడపకు పంపించేస్తే k = 5 + 2 7 అండ్ -2 ఎడపకు పంపించేస్తే -5 + 2 అంటే -3. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్. ఓకే, ఇక్కడ మీకు ఆప్షన్లో చూడండి ఏమి ఇచ్చారో, k = 7 ఇచ్చారు, అలాగే k అంతే k = 7 ఒకటి ఇచ్చారు. ఒక్కొక్కసారి తెలుగుగా ఏం చేస్తారంటే ఇది బ్లాక్ చేసి ఇది ఇస్తాడు, మనం ఏమో చేసి ఇది ఇచ్చి నన్ ఆఫ్ ది అబోవ్ ఇస్తాడు ఆప్షన్లో, మనం వెంటనే నన్ ఆఫ్ ది అబోవ్ పెడేస్తాం. బట్ అక్కడ ఎలాంటి మిస్టేక్స్ అనేవి మీకు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం ఫిల్టరేట్ చేయాలంటే ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తోటే ఫిల్టర్ చేయాలి. క్వశ్చన్ స్టాండర్డ్ పెంచేస్తే ఎవరు రాయాలి కదా. అందుకని వాళ్ళు తెలుగుకి ఏం చేస్తారంటే పేపర్ సెట్ చేసేటప్పుడు చిన్న క్వశ్చన్స్ అయినా లాజిక్గా అడుగుతారు. మనం ఏమాత్రం చిన్నదే చాలా ఈజీ అన్నట్టు వదిలేస్తామో అక్కడే పోతాయి మార్క్స్ అన్నీ కూడా. ఇంకా ఈ బిట్ బాగానే ఇచ్చారు మీకు, బట్ నార్మల్గా కొంచెం మార్క్స్ ఇవ్వాలి అంటే ఆప్షనల్ ఇది పెట్టి ఇది కూడా ఇస్తే మోస్ట్లీ సగం మంది స్టూడెంట్స్ తప్పు చేసేస్తారు అది. ఎందుకంటే మనకు ఇక్కడ మాడ్ తీసుకోవాలనేది మనకు ఐడియా ఉండదు. జనరల్గా సింప్లిఫికేషన్ చేసేటప్పుడు √² క్యాన్సిల్ చేసేస్తాం అంతే. ఓకే, చూసుకోండి. ఓకే, ఇక 15th క్వశ్చన్ చూస్తే P ఇచ్చేసారు, Q అంటే కూడా ఇచ్చేసారు, O అంటే ఆరిజిన్ అంట. అయితే దీని వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫస్ట్ బిట్ చేసేటప్పుడు చేసాం, OP అంటే ఆరిజిన్కి మరియు P పాయింట్కి మధ్య డిస్టెన్స్. ఏం వేసుకున్నామండి మనము, సింపుల్గా పక్కన పెట్టేసి ఇందులో ఉన్న వాటికి స్క్వేర్ చేసాను అని చెప్పాను. అంటే A cos θ² ప్లస్ B sin θ² రూట్ ఏంటిది OP = కానీ ఇక్కడ OP స్క్వేర్ అడిగాడు కదా. సో స్క్వేరింగ్ చేసేటప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ చేసేయండి. ఓకే, మరి ఇందాక మాడ్యులస్ అన్నారు కదా, ఇక్కడ కూడా పెట్టాలి అంటే ప్రతి దానికి ఇలా మాడ్యులస్ పెట్టాల్సిన పని లేదండి. ఇందాక మరి ఎందుకు పెట్టామంటే మనం ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి పెట్టాం. ఇక్కడ ఏంటంటే జస్ట్ దీని వాల్యూ కలిపితే వచ్చేటువంటి ఆన్సర్. ఇలాంటి టెగ్నామెట్రిక్ రేషియోస్ ఇవన్నీ వచ్చేటప్పుడు మాడ్యులస్ అయి పెడితే అంటే యాక్చువల్గా అయితే పెట్టాల్సిందే, కానీ అవి కొంచెం హయ్యర్ మ్యాథమెటిక్స్కి వెళ్ళేటప్పటికి అన్నీ ఫాలో అవ్వాలి. బట్ ఇలాంటి చిన్న బిట్స్ చేసేటప్పుడు మాత్రం ప్రతిదానికి స్క్వేర్ క్యాన్సిల్ చేసినంత మాత్రం మాడ్యులస్ పెడితే అఫ్కోర్స్ ఆన్సర్స్ వచ్చినా కానీ గంతి అయిపోతాయి అవన్నీ కూడా. సో జాగ్రత్తగా చూసుకోండి. సరే, ఇక్కడ OP² అనేది వచ్చింది కదండి. ఏమొచ్చింది, A cos θ² ప్లస్ B sin θ². ఇప్పుడు OQ అంటే ఏమొస్తుంది, ఈ వాల్యూ స్క్వేర్ ప్లస్ ఈ వాల్యూ స్క్వేర్ అంతే కదా. అంటే మనకి టోటల్గా దీని వాల్యూ ఇదే కదండి. అంటే A cos θ² ప్లస్ దీని వాల్యూ B sin θ² ప్లస్ ఇదేంటి మొత్తం OP² యొక్క వాల్యూ అన్నమాట. OQ² అంటే ఏమొస్తుంది, A sin θ² అంటే యాక్చువల్గా మైనస్ ఉందనుకోండి, మైనస్ మనం సరిగ్గా స్క్వేర్లో మైనస్ పోద్ది, ప్లస్ B cos θ². ఓకే, సో A² cos² ప్లస్ B² sin² ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఇక్కడ ఏమవుతుందండి A² sin² ప్లస్ B² cos². సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే A² కామన్ తీసేయండి, ఏముంటుందండి ఇంకా cos² ప్లస్ sin² ప్లస్ B² కామన్ తీసేయండి, ఏముంటుంది sin² ప్లస్ cos². సో sin² ప్లస్ cos² అంటే 1 కదా. సో A² × 1 A² ప్లస్ B² × 1 B². సో విచ్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, చాలా డిఫరెంట్ క్వశ్చన్. ఒకసారి చూడండి 16th ABC ఇచ్చేసి ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ABC అని ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద మీడియన్ త్రూ ద వెర్టెక్స్ B అని అడిగారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. B అనే వెర్టెక్స్ ద్వారా వెళ్ళిన మీడియన్ యొక్క లెంత్ ఎంత, దీని యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు. సో నేను ఇందాక చెప్పాను ఒకసారి సెంట్రాయిడ్లో మీకు మీడియన్ అంటే ఏంటి అనేది చెప్పాను. ఏంటంటే మీడియన్ అంటే ఒక వెర్టెక్స్ నుండి స్టార్ట్ అయ్యి ఈ వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉండేటువంటి సైడ్ యొక్క మిడ్ పాయింట్ని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్. అంటే దిస్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ మిడ్ పాయింట్ ఆఫ్ A అండ్ C. సో దీనికి ఫస్ట్ మిడ్ పాయింట్ కట్టండి. ఏంటంటే మిడ్ పాయింట్ అంటే x1 ప్లస్ x2 అంటే 0 ప్లస్ 0/2 y1 -1 ప్లస్
3/2. సో 0 ప్లస్ 0 అంటే 0, 0/2 అంటే 0, -1 ప్లస్ 3 అంటే 2, 2/2 అంటే 1. సో దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్. ఇప్పుడు ఈ రెండింటి డిస్టెన్స్ కడితే ప్రాబ్లం అయిపోద్ది. సో డిస్టెన్స్ కట్టండి. ఏంటి ఫార్ములా? x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. కంగారుగా రూట్ మర్చిపోద్దు. దట్ ఈక్వల్ టు x1 అంటే 2 మైనస్ x2 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 అంటే 1 మైనస్ y2 అంటే ఒక్క నిమిషము, అదే ఏదైనా ఒకటే అనుకోండి, y1 మైనస్ y2. ఓకే, y1 అంటే 1 మైనస్ y2 అంటే 1. సో 1 మైనస్ 1 అంటే 0 ఎగకపోతుంది, -0 తీసేయండి. 2 స్క్వేర్ అంటే 4. సో √4 అంటే ఎంత అండి? 2 యూనిట్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, 17th క్వశ్చన్. ఇది కూడా మనకి సెంట్రాయిడ్ని బేస్ చేసుకునే. ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ ఇచ్చేసారు. ABC ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ABC అండ్ 3, 6 ఈజ్ ద సెంట్రాయిడ్. ఓకే, సో దిస్ ఈజ్ ద సెంట్రాయిడ్. మళ్ళీ సెంట్రాయిడ్ అనగానే సెంట్రాయిడ్ ఫార్ములా గుర్తొచ్చేయాలి. సెంట్రాయిడ్ ఫార్ములా వేసుకోండి. G ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ G అంటే మనకి ఇచ్చేసారు కదండి 3, 6. x1 కంపేర్ చేసుకోండి. x1, y1, x2, y2, x3, y3. x1 4 ప్లస్ 6 ప్లస్ x, ఇంకా సింపుల్గా చెప్పారంటే y ప్లస్ 9 ప్లస్ 4. సో 4 ప్లస్ 6 అంటే 10, 10 ప్లస్ x/3, 9 ప్లస్ 4 అంటే 13. సో y ప్లస్ 13. ఇందాక చెప్పానండి, ఈ విధంగా ఉంటే మనము 2 పాయింట్స్ ఈక్వేషన్ ఫామ్లో, అంటే ఇటు LHSకి ఒక పాయింట్, RHSకి ఒక పాయింట్ ఉంటే మనము x కోఆర్డినేట్స్ని y కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేసుకోవచ్చు. సో x కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేస్తే 3 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ x/3, 6 ఈక్వల్ టు y ప్లస్ 13/3. 3ని 3/1 అని రాసుకోండి, 6ని 6/1 అని రాసుకోవచ్చు. ఏ వాల్యూకైనా కానీ డెనోమినేటర్గా మనం 1 రాసుకోవచ్చు. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 3 × 3 9 ఈక్వల్ టు 1 × 10 ప్లస్ x. సో 10 అట్ సెట్ ట్రాన్స్పోజ్ చేస్తే 9 మైనస్ 10 అంటే x ఈక్వల్ టు -1. అలాగే y ఈక్వల్ టు 5. ఇక్కడతో ఆప్ చేసేస్తారు చాలామంది. ఆప్షన్లో ఆన్సర్ దొరకలేదు ఏంటి అని ఎత్తుక్కుంటారు. ఆప్షన్ ఏమడిగాడు, క్వశ్చన్ ఏమడిగాడు చూడండి. ఫస్ట్ x మైనస్ y అడిగారు. సో x మైనస్ y అంటే x మైనస్ 1, y మైనస్ y అంటే 5. సో -1 -5 అంటే -6 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మిడ్ పాయింట్కి సంబంధించిందండి. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ అని చెప్పి, అంటే ఈ 2 పాయింట్స్ ద్వారా ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ 4, 10 అయితే ఈ వాల్యూ ఎంత అనేది అడిగాడు. అంటే ఇక్కడ డైరెక్ట్ మనకి x వాల్యూ అడగకుండా దీని వాల్యూ అడిగాడు. ఫస్ట్ దీని వాల్యూ కట్టాలంటే ఫస్ట్ మనం x వాల్యూ కట్టాలిగా. సరే, ఇక్కడ x చూడండి బ్లాక్ అయిపోయి ఉంది. ఫస్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటంటే మనకి దీన్ని x1, y1, x2, y2 అనుకోండి. మిడ్ పాయింట్ ఫార్ములా మిడ్ పాయింట్ ఈక్వల్ టు x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2. సో x1 ప్లస్ x2 అంటే -8 ప్లస్ x2 అంటే x/2, y1 13 ప్లస్ y2 7/2. మాకు మిడ్ పాయింట్ కూడా మనకి ఇచ్చారు కదండి, ఎంత 4, 10. సో 4, 10 ఈక్వల్ టు -8 ప్లస్ x అంటే x మైనస్ 8/2. ఏం మార్చలేదు, జస్ట్ ప్లేసెస్ రివర్స్ చేసాం అంతే. 13 ప్లస్ 7 అంటే 20, 20/2 అంటే 10. ఓకే, మళ్ళీ సేమ్ పాయింట్స్ని ఈక్వేట్ చేసుకోండి. ఏమవుతుంది మనకి, ఇంకా y కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేసుకున్న పని ఏం లేదు, ఎందుకంటే అటుపక్క 10 ఉంది. సో xతో సంబంధం మనకి. 4 ఈక్వల్ టు x మైనస్ 8/2. 4ని 4/1 అని రాసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 2 × 4 8 ఈక్వల్ టు 1 × x మైనస్ 8. సో xని ఇస్తే ట్రాన్స్పోజ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 8 16. సో 16 స్క్వేర్ అంటే x స్క్వేర్ అన్నాడు కదా, 16 స్క్వేర్ అంటే 256 మైనస్ 5 × 16 ప్లస్ 1. దీని వాల్యూ ఎంత? 256 మైనస్ 5 × 16 అంటే ఎంత అవుతుంది మనకి? 80 ప్లస్ 1. సో 256లోంచి 80 తీసేస్తే 176 ప్లస్ 1. సో 177 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అంతే. 177 అనేది మీకు ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి 19th. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. యాక్చువల్లీ 10th క్లాస్లో ఇది ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్ ఇది, బట్ మనకి ఇక్కడ సింగిల్ బిట్ కింద ఇచ్చారు. ఓకే, ఎనీవే, ఏరియా ఆఫ్ రాంబస్ అని చెప్పి మనకి 4 పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ రాంబస్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్, అందుకనే మనకి 4 వెర్టిసెస్ ఇచ్చారు. రాంబస్ షేప్ మీకు చూడడానికి కైట్ షేప్గా ఉంటుంది.
రాంబస్ యొక్క ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, డయాగ్నల్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. సో ఏరియా ఆఫ్ ద రాంబస్ ఫార్ములా ఏంటంటే ½ ఇంటూ d1 ఇంటూ d2 అన్నమాట. d1 అంటే లెంత్ ఆఫ్ ద ఫస్ట్ డయాగోనల్ అండ్ d2 అంటే లెంత్ ఆఫ్ ద సెకండ్ డయాగోనల్. సో ఫస్ట్ మనం ఈ రెండు పాయింట్స్ని ఇచ్చిన పాయింట్స్ని ఆర్డర్గా రాసుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ ఈ రెండింటికి డిస్టెన్స్ కట్టండి, నెక్స్ట్ ఈ రెండింటికి డిస్టెన్స్ కట్టండి. దీనికి డిస్టెన్స్ కడితే సేమ్ తెలుసు కదండి, మనం ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్ చేసాం. డిస్టెన్స్ ఫార్ములా వేసుకొని మీకు సింప్లిఫై చేసుకుంటే స్క్వేర్ రూట్ 32 యూనిట్స్ వస్తుంది. అలాగే దీన్ని సింప్లిఫై చేస్తే స్క్వేర్ రూట్ 72 యూనిట్స్ వస్తుంది. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, సో మనకి d1 ఏమో స్క్వేర్ రూట్ 32 వచ్చింది, అలాగే d2 ఏమో స్క్వేర్ రూట్ 72 వచ్చింది. సో ఫస్ట్ ఇలా లోపల ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు వీటిని కొంచెం సింప్లిఫై చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఫస్ట్ 32కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టేయండి, ఏమవుతుంది 2 లేదంటే పోగండి 2 16 0 2 8 0 2 4 0 2 2 0 2 1 0 అంటే 32 ఈక్వల్ టు ఏమవుతుందండి 2^5. నెక్స్ట్ ఇక 72 విషయానికి వచ్చేస్తే 2 36 0 2 18 0 2 9 0 3 3 0 3 1 0. ఓకే, అంటే ఏమవుతుందండి 72 అంటే 2³ ఇంటూ 3² అంతేగా. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, ఏరియా ఫార్ములా ఈక్వల్ టు ½ ఇంటూ d1 ఇంటూ d2. సో దట్ ఈక్వల్ టు ½ ఇంటూ d1 అంటే స్క్వేర్ రూట్ 32 ఇంటూ d2 అంటే స్క్వేర్ రూట్ 72. సో ½ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ రెండు స్క్వేర్ రూట్ నెంబర్స్ ఇంటూ చేసామంటే రెండింటికి స్క్వేర్ రూట్ పెట్టి లోపల ఇంటర్నల్గా మనం ఇంటూ చేసుకోవచ్చు. సో ½ ఇంటూ మరి 32 అంటే ఎంత అండి 2^5 ఇంటూ 72 అంటే ఎంత అండి 2³ ఇంటూ 3² అంతే కదా. ఓకే, సో ½ mod 2^5 ఇంటూ 2³ అంటే ఏం చేయాలి a⁻m ఇంటూ a⁻n పవర్స్ యాడ్ చేసేస్తే 2^8 ఇంటూ 3² స్క్వేర్ రూట్. ఓకే, ఇప్పుడు స్క్వేర్ రూట్ దీనికి సపరేట్గా రాయండి, అంటే స్క్వేర్ రూట్ 2^8. ఎప్పుడైనా సరే స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు ఈ పవర్ సగం అయిపోద్ది, అంటే 2^4. అలాగే 3² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. సో టోటల్గా ½ ఇంటూ 2^4 ఇంటూ 3. సో ఇది ఒకటి క్యాన్సిల్, అంటే 2³ ఇంటూ 3. 2³ అంటే 8 ఇంటూ 3. సో దట్ ఈక్వల్ టు 24 ఇస్ ద ఆన్సర్. అంటే చూడండి మీకు లెంతీగా అనిపిస్తుంది ఈ ప్రాసెస్, మీకు ప్రాసెస్ అర్థమైతే చాలా ఈజీ, మీరు ఓన్గా చేసుకుంటారు. కానీ మరి ప్రాసెస్ చెప్పడం కోసం నేను అలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ అవి కట్టి ఇవన్నీ చెప్పామన్నమాట. సో ఇక్కడ ఒకసారి ఆన్సర్ కూడా చూద్దాము. 24 సరిపోయింది. ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకు ఒక్కొక్కసారి ఎక్స్పోనెంట్స్ చాప్టర్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావచ్చు, అప్పుడు లేదంటే స్క్వేర్ రూట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావచ్చు. అప్పుడైనా ఇప్పుడు నేను చెప్పింది ఉపయోగపడుద్ది కదా, నాట్ ఓన్లీ ఫర్ ఈ ఒక్క ప్రాబ్లంకే కాదు. ఓకే, ఇక లాస్ట్ బిట్ చూద్దాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక లైన్ సెగ్మెంట్ ఉందంటే ఒకసారి క్వశ్చన్ చూడండి. ద రేషియో ఇన్ విచ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ అని చెప్పి మనకి 2 పాయింట్స్ ఇచ్చారంటే ఈ 2 పాయింట్స్ ద్వారా ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ అని అర్థం. ఈ లైన్ సెగ్మెంట్ని a, b అనేది డివైడ్ చేసింది, అంటే విభజించింది. ఏ రేషియోగా విభజించింది అనేది క్వశ్చన్. ఓకే, సో దీనికి మనకి చిన్న ఫార్ములా ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం, ఏంటి x యాక్సిస్ ద్వారా డివైడ్ చేసేటువంటిది ఏంటి చెప్పుకున్నది -y1:y2 అని. అలాగే ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ డివైడ్ చేసేటప్పుడు ఫార్ములా ఏమవుతుందండి x1 - x x-2. ఇచ్చిన ఫస్ట్ పాయింట్ x1, y1 అనుకోండి, డివైడ్ చేసే పాయింట్ x, y అనుకోండి, దీన్ని x2, y2. ఈ అనుకోవడంలో ఏమైనా డిఫరెన్స్ వస్తే మాత్రం ప్రాబ్లం పోతుంది, జాగ్రత్తగా అనుకోవాలి. x1 అంటే a + b - x a ఈజ్ టు x కదా, x అంటే a - x2 మైనస్ ఆఫ్ a - b. చాలామంది ఇక్కడ బ్రాకెట్ పెట్టడం మర్చిపోతూ ఉంటాం మనం. అలాంటప్పుడు ఏమవుతుంది సమ్ పోతుంది, అందుకని బ్రాకెట్స్ చూసుకోండి. సో +a - a క్యాన్సిల్, అంటే b ఈజ్ టు a minus a minus into minus plus b. So a cancel, and b is to b, that equal to 1:1. So ratio is equal to 1:1.